ఎవరండి? అయ్యా ఏయ్ గొరకేంట్రా బాబు, గాడిద ఓనర్ పెట్టినట్టుంది. వస్తున్నా ఒక్క నిమిషం. ఎవరు సార్ ఇంత రాత్రి పూట? సార్ వదిలేయండి సార్ వాడిని. సార్ వాడు ఏం చేశాడని కొట్టరా, చచ్చినా పర్లేదు సార్. కుమ్మేండ్రా. ఇంకా నీకడ్డమేట్రా. స్టార్ట్ అయింది కార్ స్టార్ట్ అయింది. షూట్ చేయడమే రాదట నీకు. షూట్ చేయడం ఎలాగో చూపిస్తాను. విన్నర్ చికెన్ డిన్నర్. ఎస్, ఇది కదా ఆట అంటే. సార్ వాడు ఏం తప్పు చేశాడో చెప్పండి సార్. ధృతి, MA LLB. నైస్ నేమ్. లాయరమ్మా. అయ్యో సార్ కొట్టకని చెప్పండి సార్, చచ్చిపోయేలా ఉన్నాడు. నా మాట వినండి సార్. ఇన్స్పెక్టర్, ఆయన అనుమానితుడు, అపరాధి కాదు. దే ఆర్ జస్ట్ సస్పెక్ట్స్, నాట్ కల్ప్రిట్స్. తను అపరాధి అని ప్రూవ్ అవ్వక ముందే ఆయనకి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు కదా, అది తప్పు అన్న విషయం నాకంటే బాగా మీకే తెలుసని నాకు తెలుసు. లాయరమ్మా, రాష్ట్ర హోమ్ మినిస్టర్ మీద దాడి చేయడం సామాన్యమైన కేసు కాదు. హైకమాండ్ నుంచి మాకు ప్రెషర్ ఉంది. నువ్వు తప్పు చేసావా అని వాణ్ణి కొట్టకుండా ముద్దుగా అడిగితే ఏ అనుమానితుడు నేనే అపరాధినని ఒప్పుకోడు. అలాగని మీరు ఒక అపరాధిని పట్టుకోవడానికి ఇలా ఎంతమంది అమాయకుల్ని అపరాధులా శిక్షిస్తారు? బై ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడుండే నిందితులందరి మీద ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయి. యూఆర్ రాంగ్ సార్. మీరు అరెస్ట్ చేసిన అనుమానితుడు నా క్లయింట్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన మీద ఇంతవరకు ఏ క్రిమినల్ కేసు ఫైల్ అవ్వలేదు. హిస్ ప్రొఫైల్ ఇస్ క్లియర్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓ ఐ సీ. ఇదిగో రాజీవయ్య, ఎవరయ్యా మన కస్టడీలో ఉన్న క్లీన్ కిస్ట్ అయ్యా? సార్, వీడి కృష్ణ కాదు సార్, శివ. శివ అంటూ ఎవరినో వెతుకుతున్నాడు. అందుకే వీడిని బొక్కలో తోసి మక్కలు ఎరగదీస్తున్నాను. ఎవడ్రా శివ? ఓహోహోహో, వీడా డాకుగాడ్లా ఉన్నాడు కదయ్యా. లాయరమ్మా, వాణ్ణి చూస్తుంటే 40 రేపులు 4 మర్డర్లు చేసినోళ్ళ ఉన్నాడు. ఈ దొంగ నా కొడుకున్నాడే సార్, నాకు వాడికి సార్ వదిలేయండి సార్. దొంగోడింట్లో దొంగోడు కాక పోలీసులుంటారా ఎక్కడైనా? దొంగల కంటే పెద్ద దొంగలు పోలీసులని నేననడం లేదు, పాపం ప్రజలు అంటున్నారు ఇన్స్పెక్టర్. మైండ్ యువర్ టంగ్ లాయరమ్మా. నాలుకని అదుపులో పెట్టుకోండి. ప్లీజ్. నా క్లయింట్ యాంటిసిపేటరీ బెయిల్. హలో, నేను కమిషనర్ మాట్లాడుతున్నాను. మిస్టర్ ముని, అతను రిలీజ్ చేయండి. ఓకే సార్. అర్థమైందా? సరే సార్. ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఏ రాజీవయ్య, ఆపండిక. సార్, వాణ్ణి కొట్టించాలు, వదలండి వాణ్ణి. సరే సార్. రేయ్ లేవరా, లేగో. ఓకే, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ముని. ఈ లాయరమ్మ దేవతల వచ్చి కాపాడింది. రై శివ, ఈ ఇన్స్పెక్టర్ ముని ఇక నీ బ్రతుక్కి సెక్కుని. నో నీడ్ టు వర్రీ. 3-4 days లో హీ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. చాలా సంతోషం. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి, ఇంట్లోనే రెస్ట్ ఇవ్వండి. అస్సలు పనికి వెళ్ళకూడదు. కోలుకునే వరకు ఇంట్లోనే ఉండాలి. ఏమంటున్నారు సార్? నాకు మా బొడ్డోడికి పని అంటే అలర్జీ సార్. ఓ మై గాడ్,
పని చేయకుండా కూర్చుంటే జీవితం ఎలా గడుస్తుందయ్యా? మా పనే డిఫరెంట్ సార్. దాన్నే హస్తలాగం అంటారు. తెలిస్తే గుండెలు గుబేలు అంటాయి. ఎడిమి పని చూసుకోండి సార్. డాక్టర్ ఆ? చాలా ఎమర్జెన్సీ ఉంది, ప్లీజ్ త్వరగా రండి. డాక్టర్ గారు, ఎమర్జెన్సీ అంటే ఆ పనేంటో చూడండి. ఎస్, ఐ మస్ట్ గో. అంతా రెడీ చేసావా? డాక్టర్ గారు, రాత్రి పగలని తేడా లేకుండా కష్టపడుతున్నట్టున్నారు. పాపం రోలొచ్చి రోకలతో డాష్ అన్నట్టుంది నర్సమ్మ వ్యవహారం. గమనించారా మేడం? అదేంటి డాష్ అంటే? అది ఆ నర్సమ్మకు తెలుసులేండి. దాని సంగతి వదిలేండి. మీరు మాకు చాలా సాయం చేశారు మేడం. కాకపోతే మీ లెక్కేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నా లెక్కేముంటుంది, అది మామూలే. ఫీజ్. ఓహో, మీ లెక్కేంటో ఇప్పుడు అర్థమైంది నాకు. కానీ మా లెక్కలంటూ మాకుంటాయిగా. ఈ కేటుగాళ్ల మార్కెట్లో నేను కూడా మహా కేటుగాడినే. కానీ ఎదవన్నర ఎదవని మాత్రం కాదు. మహాభారతంలో కలియుగ కర్ణుణ్ణి నేను. ఆ కర్ణుడు ఇచ్చిన మాట తప్పలేదు, ఈ కర్ణుడు ఇచ్చిన మాట తప్పడు. కానీ ఈ బుడ్డోడు వచ్చినప్పటి నుంచి నా పనులు అస్సలు జరగట్లేదు. అందుకని మీరు ఓ పని చేయండి. చోర్ బజార్లో 3వ లైన్కి వెళ్ళి కలియుగ కర్ణుడి గాడి ఇల్లెక్కడా అని అడగండి. చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లాడు కూడా వచ్చి చూపిస్తాడు. ఒక విధంగా నా గురించి చెప్పాలంటే దానవీర సోర కర్ణుడిని నేను. అయ్యో, చూడండి, మీరు మా బొడ్డోడికి చేసిన సాయం ముందు మేం మీకు ఇవ్వాల్సిన లెక్క చిన్నది. ఆచార వ్యవహారాల్లో మేమెప్పుడు కూడా పక్కాగా ఉంటాం మేడం. ఓరి భగవంతుడా, ఏమైంది? మాకే లెక్కలు లేవు కానీ తమరు కాస్త నోరు మూసుకుని ఉంటే నాకదే 10,000. మీకో నమస్కారం, మీ లెక్కలకో నమస్కారం. అది కదా. ఏమైంది ఇవిడ? మేడం 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 లాయరమ్మా, మీరు మన లెక్కల గురించి తప్పుగా అపార్థం వదిలే చేసుకున్నారు. బాబు. ఓ సరే, లెక్కలు వచ్చినోడికి భయం అక్కర్లేదు, ఎక్కాలు వచ్చినోడికి డబ్బులతో అస్సలు పని లేదు. ఎస్కేప్. రే బొడ్డోడా, నేనొక దొంగన్రా. నాతో చేరి నువ్వు నిందల పాలయ్యావు. నిన్ను చూస్తుంటే అమాయకుళ్ళ అనిపిస్తున్నారా నాకు. నోరు తెరిస్తే శివ శివ అంటావు. శివుడు ఎక్కడున్నాడో ఏంటో. ఆ శివుడే నీకు దారి చూపిస్తాడ్రా. వేట త్వరగా పూర్తయిపోతే అందులో మజాయి ఉంటుంది. శివుని వెతకటం కాదు, తలుచుకోవటానికి కూడా భయపడాలి. అలా వేటాడతాను. చూడు, నీకు నీ శివ దొరికే వరకు నేను చెప్పినట్టు వినాలి, ఓకేనా? నీ శివుణ్ణి వెతకడానికి నేను సహాయం చేస్తాను.